ప్రభుత్వం తరఫున చీరలు ఇచ్చేవారు, ఎంకరేజ్ చేసేవారు. ఈసారి చీరలు ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక 2 ఏళ్ల నుంచి ఆయన ఏమి ఇచ్చిండని ముఖ్యమంత్రి గారు ఏమి ఇస్తలేడు ఆయన. పెన్షన్ ఇస్తా అన్నాడు ఇస్తలేడు, నీళ్ళు ఇస్తా అన్నాడు ఇస్తలేడు, కరెంట్ ఇస్తా అన్నాడు ఇస్తలేడు, బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు ఇస్తలేరు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పిరు, కానీ అది కూడా ఇవ్వట్లేదు. ఇంకొక పక్క అనేక మాటలు అంటే 2500 ఇస్తామన్నారు ఆడబిడ్డలకు ఏడిచ్చిరు, స్కూటీలు ఇస్తామన్నారు ఏడిచ్చిరు. సో ఇక లిస్ట్ చదివితే చాలా పొడుగున్నది ఆయన ఇయ్యని. కాబట్టి అల్టిమేట్ గా బతుకమ్మ చీరలు మాత్రం ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఒక పద్ధతి ఉంటది మన తెలంగాణలో, ఇంటి ఆడబిడ్డకు చీర పెట్టుడు, చెల్లెలకు చీర పెట్టు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇస్తే బాగుంటది. ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు దసరా సంబరాలు. ఫైనల్ గా ఒకటే, మన తెలంగాణలో ఉన్నంత మంచి పండుగ ప్రపంచంలో ఏ జాతికి కూడా లేదు. తెలంగాణలో ఉన్న బతుకమ్మ పండుగ అందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేసుకుంటాం. కాబట్టి ఈ పండుగ నిలుపుకోవాలి. ఇది మన పండుగ, మనకు ప్రత్యేకమైన పండుగ కాబట్టి మనం నిలుపుకోవాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి. అట్లా అయితేనే ఇంకా 100 సంవత్సరాలు ఈ సంస్కృతి బతికి ఉంటదని మీ అందరికి తెలియజేస్తూ, డెఫినెట్ గా అండి. అంటే మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. సో పోయినసారి ఆడలేని పరిస్థితులలో ఉంటుంది రాజకీయంగా, ఒక కుట్ర ప్రకారం జరిగినటువంటి సందర్భంలో. ఈసారి ఆడుతున్నాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆహ్వానాలలో మరి కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వెళ్తా ఉన్నాం. అందులో ఫస్ట్ది మా గ్రామానికి వెళ్ళడం, మా స్వగ్రామానికి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. విదేశాలలో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్. అవును, విదేశాలకు కూడా చాలా ఉంటే ఆహ్వానాలు, అందులో 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటటువంటి పరిస్థితులేనన్నా. సో లండన్ లో, ఖతార్ లో, అట్లానే మాల్టాలో, ఈ 3 దేశాల్లో జరుగుతా ఉంది. వాటికి కూడా హాజరవుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడైనా విదేశాల్లో చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు మన దేశానికి దూరం ఉంటారు, మన సంస్కృతికి దూరం ఉంటారు. సో ఏదన్నా ఒక్కరోజు వాళ్ళు జాబ్ గీబ్ అన్ని బంద్ పెట్టుకొని మన పండుగలు చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు కూడా దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి